గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మనం ఆల్రెడీ నిన్న 2 వీడియోస్ గురించి చూడడం జరిగింది. మనం స్టార్ట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే జనరల్ స్టడీస్ను ఈజీగా నేర్చుకోవడం ఎలా. సో మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్టాక్ సబ్జెక్ట్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్తో ముడిపడినటువంటి అంశాలు ఏంటి అనేది ముందే చూసాం ఫస్ట్ వీడియోలో. దీంట్లో భాగంగా మనకు స్టాక్లో ఉన్నటువంటి మొట్టమొదటి సబ్జెక్టుగా మనం ముందే చెప్పుకున్నాం జియోగ్రఫీ అనేటువంటిది. మీరు మన రాష్ట్రంలో జరిగేటువంటి పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 పరీక్షకు మాత్రమే వరల్డ్ జియోగ్రఫీ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. మిగిలినటువంటి ఏ పరీక్ష రాస్తున్నా కూడా మీకు కేవలం ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇండియన్ జియోగ్రఫీలో మీరు ఇండియన్ జియోగ్రఫీ చదివినా ఏపీ జియోగ్రఫీ చదివినా 10 చాప్టర్స్ లేక 11 చాప్టర్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇలా మనం మొదలుపెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మనం తీసుకుంటున్నటువంటి మొదటి అంశం ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక 25 to 30 క్వశ్చన్స్, అంటే జిఎస్లో ప్రతి సబ్జెక్టు కవర్ అయ్యే విధంగా మనము ఒక 25 to 30 క్వశ్చన్స్ తీసుకొని వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నటువంటిది మన యొక్క మెయిన్ ఎయిమ్. అయితే కొందరికి ఇక్కడ ప్రిపరేషన్ విధానం స్టూడెంట్స్లో 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఏమీ ఇంతవరకు అవగాహన లేనటువంటి వాళ్ళు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి అభ్యర్థులు. నెంబర్ 2, రెండవది ఏంటంటే ఇప్పటికీ కొంత ప్రిపరేషన్ చేసిన వాళ్ళు. 3, సమగ్రంగా ఇప్పటికీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు. మనం క్వశ్చన్స్ను మనం తీసుకుంటున్నాము అంటే ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. చదవని వాళ్ళకి సబ్జెక్ట్ మీద మినిమం అవగాహన రావాలన్నటువంటి ఉద్దేశంతో మనము ప్రతి సబ్జెక్టును కూడా సింపుల్గా చెప్పాలంటే ఆ సబ్జెక్టు గురించినటువంటి అవగాహన అని చెప్పవచ్చు. అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు చేయడంలో ఇది కొంత సహకరిస్తుందని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి ఈరోజు మనం చేయబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే జియోగ్రఫీ. మనము 11 చాప్టర్స్ రాయడం జరిగింది. మొట్టమొదటి చాప్టర్ అంటే మీరు ఏ చాప్టర్ నేర్చుకోవాలన్నా కూడా బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అంటే ఒక చాప్టర్ను మనము చదవడానికి ముందు, ముఖ్యంగా జియోగ్రఫీలో ఉన్నటువంటి సమస్య, మనము 10th క్లాస్ తర్వాత ఆల్మోస్ట్ ఎవరు కూడా జియోగ్రఫీని చదివి ఉండకపోవడం, సో కొత్తగా ఫీల్ అవ్వడం. అయితే జియోగ్రఫీ అనేటువంటిది మనం బేసిక్గా సైన్స్, జియోగ్రఫీ అనేటువంటి అంశాలు మనము వదిలేసామని అనుకోవడం మన భావన మాత్రమే. అది కంటిన్యూగా మనతో పాటే ఉంటుంది. ఎందుకంటే జియోగ్రఫీలో మనం చదువుతున్నది భూమి గురించి. భూమిలో ఉన్నటువంటి సూర్యుని మనం చూస్తున్నాం, సౌరకుటుంబంలో ఉన్న సూర్యుని మనం చూస్తున్నాం, చంద్రుని రోజు చూస్తాం. భూమి మీద జరిగేటువంటి ప్రతి అంశము మనకు తెలిసిందే. మహాసముద్రాలు చూస్తున్నాం, నదులు చూస్తున్నాం, సో శీతోష్ణ స్థితిని అనుభవిస్తున్నాం, కాలాలను అనుభవిస్తున్నాం, వరదలను చూస్తున్నాం, కరువులను చూస్తున్నాం. సో కాబట్టి ఇదంతా జియోగ్రఫీ అనేది మనతో ఎప్పుడు మన వెంటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ చాప్టర్ మనం తీసుకోగానే మొదటి చాప్టర్ను ఉనికి లేక లొకేషన్ అని పిలుస్తున్నాం. ఉనికి చదవాలంటే ఉనికి మీన్స్ ఇక్కడ 2 అక్షాంశాలు 2 రేఖాంశాలు ఖండించుకునేటువంటి మధ్యప్రదేశాన్ని మనము మధ్యప్రదేశం ఆధారంగా ఒక ప్రదేశం యొక్క ఉనికిని నిర్ణయించవచ్చు. ఎక్కడైనా ఒక ప్రదేశం, ఒక దేశం యొక్క ఉనికి కావాలి అంటే ఖచ్చితంగా ఆ దేశం ఏ 2 అక్షాంశాల మధ్య ఉంది, ఏ 2 రేఖాంశాల మధ్య ఉంది. అక్షాంశాన్ని మనం లాటిట్యూడ్స్ అంటాం, రేఖాంశాలను లాంగిట్యూడ్స్ అని పిలుస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మన దేశం ఉనికి రావాలంటే మనము ఏ అక్షాంశాల మధ్య ఉన్నాం, ఏ రేఖాంశాల మధ్య ఉన్నామో తెలియాలి. అంటే మీరు దీంట్లో దృష్టి పెట్టవలసినటువంటి మొట్టమొదటి బేసిక్ పాయింట్ ఏమిటంటే అక్షాంశాల గురించి నేర్చుకోవాలి, రేఖాంశాల గురించి నేర్చుకోవాలి. మీరు అక్షాంశాలు రేఖాంశాలు చదివిన తర్వాత ఉనికి చదివితే చాలా ఈజీగా అవగాహన అవుతుంది. సో మొదటి చాప్టర్కి మీరు బేసిక్ ఎక్కడ నేర్చుకోవాలంటే అక్షాంశాలు రేఖాంశాలు. ఇక్కడ మన దేశానికి మధ్యగా పోతున్న అక్షాంశ రేఖ అని ఇదే చాప్టర్లో చదువుతాం. మన దేశానికి మధ్యగా పోతున్నటువంటి రేఖాంశం. సాధారణంగా అక్షాంశం ఆధారంగా శీతోష్ణ స్థితి నిర్ణయించబడుతుంది. రేఖాంశం ఆధారంగా ఒక ప్రదేశపు సమయాన్ని గుర్తించడం జరుగుతుంది. సో మన దేశానికి మధ్యగా పోతున్నటువంటి 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ ఆధారంగా దేశాన్ని 2 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజిస్తున్నాం. ఉత్తరాన ఉన్న భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉంటుంది, దక్షిణాన ఉన్న భారతదేశం అత్యుష్ణ మండలంలో ఉంటుంది. అట్లే మన దేశ ప్రామాణిక రేఖాంశమైనటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగానే మన దేశపు ప్రామాణిక సమయాన్ని నిర్ధారిస్తున్నాం. సో కాబట్టి ఉనికి అనేటువంటి చాప్టర్కి మీరు కంపల్సరీ ముందు మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అక్షాంశాలు, రేఖాంశాలు. ఇకపోతే రెండవ చాప్టర్ నైసర్గిక స్వరూపాలు అంటున్నాం. సో ఇక్కడ
ఉనికి అనేటువంటి చాప్టర్ నేను ముందే చెప్పాను, జాగ్రఫీ త్రూ మ్యాప్స్. ఏ చాప్టర్ చదువుతున్నా కూడా మనం మ్యాప్స్ అనేది మన దగ్గర ఉండాలి, అట్లాస్ అనేటువంటిది మన దగ్గర ఉండాలి. సో ఉనికికి మీకు దగ్గర ఉండాల్సినటువంటి పటం ఏమిటంటే పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టుకోగలిగితే మీరు చాలా ఈజీగా అవగాహన చేసుకుంటారు. అట్లే రెండవ చాప్టర్ చదువుతున్నప్పుడు ఏ బేసిక్ పాయింట్ మీద మనం స్ట్రెస్ చేయాలి, నైసర్గిక స్వరూపాలు. ప్రపంచంలో ఫస్ట్ మీరు ఇక్కడ ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి ఈ చాప్టర్ మీరు చదివేటప్పుడు. ఇందులో మొట్టమొదటి అంశం అసలు నైసర్గిక స్వరూపాలు ఎన్ని రకాలు, అవి ఏమిటి అంటే ప్రపంచంలో మనకు వాటి యొక్క విస్తీర్ణత, అవి భూమితో చేసేటువంటి కోణం ఆధారంగా ప్రపంచంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలను 3 రకాలుగా విభజిస్తాం. 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. ఈ నైసర్గిక స్వరూపాలను చదివేటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన నైసర్గిక స్వరూపాలు మనం తీసుకుంటే 1 ఉత్తరాన్ని నుంచి మనం దక్షిణానికి బయలుదేరితే ఫస్ట్ ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు వస్తున్నాయి, దానికి దక్షిణంగా ఉన్నటువంటి ఉత్తరపు మైదానాలు వస్తున్నాయి. మూడవది దానికి దక్షిణంగా ఉన్నటువంటి ద్వీపకల్ప పీఠభూమి వస్తున్నాయి. అంటే మన దేశాన్ని మీరు చూస్తే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు అనేవి ఉన్నాయి. అయితే మన దేశం అంతా ఒకేసారి ఏర్పడిందా లేదా? మన దేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేటువంటి వైవిధ్యం ఎందుకుంది? ఉత్తర భారతదేశం స్ట్రక్చర్ ఒక విధంగా ఉంది, దక్షిణ భారతదేశం యొక్క స్ట్రక్చర్ ఒక విధంగా ఉంది. ఇది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం చదవలసినటువంటి ఒక సిద్ధాంతం ఏమిటంటే ఖండ చలన సిద్ధాంతం అని చదవాలి. దీన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని పిలుస్తాం. అంటే ఇది వెజ్నర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రపంచం లేదా భూగోళం అంతా ఒకప్పుడు ఒకే మహాఖండంగా ఉండేది, దాన్ని పేంజియో అని పిలిచేవాళ్ళు. పేంజియో చుట్టూ ఒక మహాసముద్రం ఉండేది, దాన్ని పెంథాల్సా అని పిలిచేవాళ్ళు. పేంజియోకి మధ్యలో ఉన్నటువంటి సముద్రాన్ని టెథిస్ అని పిలిచాం. టెథిస్కు ఉత్తరంగా ఉన్నటువంటి భూభాగమే లారెన్షియా, దక్షిణంగా ఉన్నటువంటి గోండ్వానా భూభాగము. ఈ టెథిస్ సముద్రంలోని అవక్షేపాలు పైకి లేచి ఏర్పడినటువంటి పర్వతాలే హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు ఏర్పడిన తర్వాత అక్కడ పుట్టిన నదులు తీసుకొచ్చినటువంటి మట్టి చేత ఏర్పడినటువంటి మైదానాలే ఉత్తరపు మైదానాలు. మరి దక్షిణంగా ఉన్నటువంటి ద్వీపకల్ప పీఠభూమి అనేది భూ అంతర్భాగంలో ఉన్నటువంటి శిలాద్రవం, దాన్ని మనం మాగ్మా అనొచ్చు, లావా అనవచ్చు. ఆ లావా ప్రవహించడం వల్ల ఏర్పడినటువంటి నైసర్గిక స్వరూపమే ద్వీపకల్ప పీఠభూమి. సో మనము ఫస్ట్ ఖండచలన సిద్ధాంతాన్ని మీరు బాగా చదవాలి. రెండవది ఈ 3 నైసర్గిక స్వరూపాల్లో మనం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ శిలల గురించి వాడు పదాలు వాడతాడు. అంటే హిమాలయాల అవక్షేప శిలల చేత ఏర్పడ్డాయని, ద్వీపకల్ప పీఠభూమి అగ్నిమయ ప్రక్రియ వలన అగ్నిశిలల చేత ఏర్పడిందని చెప్తాడు. సో శిలలు ఎన్ని రకాలు, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, ఏ శిలలు ఏ రూపంలోకి మారుతాయి అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే శిలలు 3 రకాలు: అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర ప్రాప్త శిలలు. ఇగ్నేషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. వాటి యొక్క లక్షణాలు ఏమిటి, ఏ నైసర్గిక స్వరూపం ఏ శిలల చేత ఏర్పడింది అని చెప్పేటువంటి సిద్ధాంతమే మనకు రెండవ సిద్ధాంతం. ఇకపోతే 3వ చాప్టర్లోకి వస్తున్నాం. 3వ చాప్టర్ అనేటువంటిది మనకు శీతోష్ణ స్థితి అంటున్నాం. శీతోష్ణ స్థితి మీన్స్ క్లైమేట్ అని చెప్తాం. క్లైమేట్ అంటే మనకు ఈ నిర్వచనంలోనే సగం పాఠ్యాంశం ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా ఒక ప్రదేశంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలోని తేమని ఆర్ద్రత అంటాం. ఈ 3 సరాసరి స్థితిని చెప్పడాన్ని ఏమంటామంటే శీతోష్ణ స్థితి. ఉదాహరణకి ఈరోజు శీతోష్ణ చదివేటప్పుడు దేని గురించి చెప్తాడు, ఈరోజు ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, ఈరోజు అక్కడ వాతావరణం ఎలా ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. సో ఈ 3 సరాసరి స్థితిని శీతోష్ణ స్థితి అంటాం. సింపుల్గా మన దేశ శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తున్నది ఏమిటంటే 2 అంశాలు. ఒకటి కర్కట రేఖ, రెండోది వచ్చేసి ఋతుపవన వ్యవస్థ. మన దేశ శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తున్నటువంటి అంశాలు 2. ఒకటి కర్కట రేఖ, 2 ఋతుపవనాలు. కర్కట రేఖ అనేది ముందే చెప్పాను, మన దేశానికి మధ్యగా పోతున్నటువంటి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖే కర్కట రేఖ. కర్కట రేఖ పోతున్నటువంటి మధ్య భారతదేశం గుండా పోతున్నటువంటి కర్కట రేఖ పైన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం, దక్షిణ భారతదేశంలో సూర్యకిరణాలు నిలువుగా పడతాయి. కాబట్టి మనకు దక్షిణ భారతదేశంలో అత్యుష్ణ మండలం, ఉత్తర భారతదేశంలో సమశీతోష్ణ మండలం. రెండవది మన దేశ శీతోష్ణ స్థితిపై ప్రధానమైనగా ఎవరి ప్రభావం ఉంటుందంటే ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఋతుపవనాలు మనకు అర్థం కావాలంటే బేసిక్గా 2 అంశాలు. మన దేశానికి ఉత్తరాన ఒక విశాలమైన భూభాగం, దక్షిణాన ఒక విశాలమైనటువంటి జలభాగం కలదు. భూమి, నీరు
వేడి తీసుకోవడంలోనూ వదలడంలో ఉన్నటువంటి తేడాల వల్లనే ఋతుపవన వ్యవస్థ ఏర్పడుతోంది. మనకు ఇక్కడ ఇంకొక అంశం మనకు తెలియాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఉష్ణోగ్రతకి పీడనానికి ఉన్నటువంటి సంబంధం సైన్స్లో ఏముంది అనేది తెలియాలి. ఇక్కడ జాగ్రఫీ ఆర్ట్స్ సబ్జెక్ట్ అయినప్పటికీ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కొన్ని బేసిక్ అంశాలు మనకు ఉపయోగపడతాయి. ఉష్ణోగ్రత పీడనాలు ఎప్పుడూ విలోమానుపాతంలో ఉంటాయి. పవనం అంటే నిర్వచనం అధిక పీడన ప్రదేశాల నుండి అల్పపీడన ప్రదేశాల వైపుకు వీచే గాలే పవనం అని పిలుస్తాం. వేసవి కాలంలో మన దేశపు ఉత్తర భాగాన పెద్ద భూభాగం కాబట్టి త్వరగా వేడెక్కి అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. కింద ఉన్నటువంటి జలభాగాలపైన అధిక పీడనం ఏర్పడుతుంది. సో పవనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయంటే జలభాగాల నుంచి మనకు భూభాగాల వైపుకు వస్తాయి. తేమతో కూడినటువంటి పవనాలు నైరుతి ఋతుపవనాలు రావడం వలన మన దేశంలో వర్షాలు చాలా ఎక్కువగా కురుస్తున్నాయి. సో ఈ రెండింటి మీద మీరు దృష్టి పెడితే మూడో చాప్టర్ అనేది వెరీ ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనం నెక్స్ట్ చాప్టర్ సహజ ఉద్భిజ సంపద. సింపుల్గా చెప్పాలంటే దీన్ని అడవులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే మనకు అడవులు మీరు చదువుతున్నప్పుడు మూడు అంశాల మీద మీరు దృష్టి పెట్టాలి. ఒకటి నేషనల్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఏదైతే రీసెంట్గా ఉంటుందో దాని ప్రకారం మనం చదువుకోవాలి. అంటే మన దేశ మ్యాప్ను మనం దగ్గర పెట్టుకొని నేషనల్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్, ఫారెస్ట్ సర్వే. రెండవ అంశం వచ్చేసి ఇక్కడ అడవులు ఉత్పత్తులు. మూడవది వచ్చేసి వన్యప్రాణులు సంరక్షణ. ఈ చాప్టర్లో మీరు దృష్టి పెట్టుకోవాల్సినటువంటి మూడు అంశాలు. ఈ చాప్టర్లో మూడు ముఖ్యమైనటువంటి బేసిక్ అంశాలు ఏంటంటే ఒకటి ఫస్ట్ మీరు ఎక్కడ మొదలు పెట్టాలి ఈ చాప్టర్ అంటే నేషనల్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ రీసెంట్గా ఏదైతే వచ్చిందో దాన్ని దగ్గర పెట్టుకున్నాము. వివిధ రాష్ట్రాల అటవీ విస్తీర్ణత ఎట్లా ఉంది, మన దేశం మొత్తం అటవీ విస్తీర్ణత శాతం ఎట్లా ఉంది, సో ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది, పెరుగుతోందా తగ్గుతోందా, తగ్గడానికి గల కారణాలు ఏంటి లేదా పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది మీరు సర్వే చేయాలి. రెండవది అడవులు ఉత్పత్తులు. మన దేశం యొక్క అడవులు ఎన్ని రకాలు అనేటువంటిది రెండో పాయింట్. ఎప్పుడు కూడా అడవులు పెరగాలి అంటే మనకు రెండు అంశాలు కీలకం. ఒకటి ఉష్ణోగ్రత, రెండు వర్షపాతం. సో మన దేశంలో ఎక్కడైతే వర్షపాతం అత్యధికంగా ఉంటుందో అక్కడ ఒక రకమైన అడవులు, వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మరొక రకమైనటువంటి అరణ్యాలు పెరుగుతాయి. ఉదాహరణకు మన దేశంలో అడవులు వచ్చేసి 5 రకాలని చెప్తాం. ఒకటి సతత హరిత అడవులు, రెండు ఆకురాల్చు అడవులు, ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటున్నాం, డెసిడియస్ ఫారెస్ట్ అంటున్నాం, మూడోది చిట్టడవులు, టోనీ ఫారెస్ట్ అంటాం, 4 మడడవులు అంటాం, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటున్నాం, 5 పర్వతీయ అరణ్యాలు. సో 5 రకాల అడవులు, వాటి నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తులు ఏమిటి అనేటువంటిది బేసిక్ పాయింట్గా తెలుసుకోవాలి. అంటే అడవులను నువ్వు చదవాలంటే శీతోష్ణ స్థితి అనే చాప్టర్ను బాగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఎక్కడ మనకు వర్షపాతాలు ఎక్కడ పడుతుందో అక్కడ అడవులు అత్యధికంగా ఉంటాయి. ఉదాహరణకి పడమటి కనుమలు తీసుకుంటే అండమాన్ నికోబార్ దీవులు తీసుకుంటే మనకు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. కాబట్టి అక్కడ పెరిగే అరణ్యాలు మనం ఏమంటామంటే సతత హరిత అడవులు అని పిలుస్తాం. అదే దేశంలో ఎక్కువ భాగం పెరిగినటువంటి అరణ్యాలు 100 సెంటీమీటర్ల కంటే 100 సెంటీమీటర్లు 200 సెంటీమీటర్ల మధ్యలో వర్షపాతం ఎక్కువగా మన దేశంలో కురుస్తుంది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి అరణ్యాలు ఎక్కువగా ఆకురాల్చు అడవులకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇలా మనం నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇకపోతే అడవులు ఉన్నప్పుడు అక్కడ సహజంగా వన్యప్రాణులు ఉండడం సహజం. మన అడవులలో నివసిస్తున్నటువంటి వన్యప్రాణుల సంరక్షణకు మనం ఎటువంటి చర్యలు చేపట్టాము? బేసిక్గా ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, అటవీ సంరక్షణ చట్టం 1980, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఈ మూడింటితో పాటు మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఏమున్నాయి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏమున్నాయి, నెక్స్ట్ వచ్చేసి మనకు జీవావరణ కేంద్రాలు, బయోస్ఫియర్ రిజర్వాయర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, యునెస్కో జాబితాలో చేరినటువంటి జీవావరణ కేంద్రాలు ఎన్ని, వీటన్నింటిపైన మనం సమగ్ర అవగాహనతో చదివితే 4వ చాప్టర్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో జాగ్రఫీలో ఎప్పుడు కూడా ఏ క్వశ్చన్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనకు 11 చాప్టర్స్ నుంచి సేమ్గా క్వశ్చన్స్ ఉండవు. ఇప్పటి వరకు జరిగినటువంటి మన ప్రీవియస్ పేపర్స్ కింద మనం తీసుకున్నట్లయితే మనకు బేసిక్గా మొదటి 4 చాప్టర్స్ నుంచి హైయెస్ట్ మార్క్స్ అనేటివి వస్తున్నాయి. అంటే మీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి చాప్టర్స్ ఏంటంటే ఈ 4. అయితే ఇటీవల కాలంలో కొంచెం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి చాప్టర్ ఏంటంటే 5వ చాప్టర్. దీన్ని ఏమంటున్నాం అంటే నదీ వ్యవస్థ. నదీ వ్యవస్థ ముడిపడి ఉన్నటువంటి అంశాలు ప్రాజెక్టులు.
బేసిక్గా భారత్ను అంటే ప్రపంచంలోనే మనకు చైనా తర్వాత ఎక్కువ జనాభా ఉండడానికి ప్రధాన కారణం మన దేశపు నదీ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఉన్న సంఖ్యాపరంగా ఉన్నటువంటి నదులతో పోలిస్తే ఇక ఏ దేశంలోనూ అన్ని నదులు లేవు. నదులు ఎక్కువ కాబట్టి మన దేశంలో బేసిక్గా జనాభా పెరిగింది, బృహత్ మైదానాలు ఏర్పడ్డాయి, సారవంతమైన మైదానాలు ఉండడంతో వ్యవసాయ అభివృద్ధి జరిగింది. వ్యవసాయ అభివృద్ధి జరగడంతో పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. రెండింటి వల్లనే మనకు నాగరికత అనేటువంటిది సింధు నాగరికత కాలం నుంచి ఉండడం స్టార్ట్ అయింది. సో మన దేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థను మేము నేర్చుకునేటప్పుడు సింపుల్గా 3 రకాల నదీ వ్యవస్థలు మనం నేర్చుకోవాలి. మొదటిది హిమాలయ పర్వతాల్లో పుట్టేటువంటి నదులు, వీటినే జీవనదులు అని చెప్పవచ్చు. ఈ నదులు బేసిక్గా మనం గమనిస్తే 3 రకాలుగా విభజించవచ్చు. 1 గంగా, 2 సింధు, 3 బ్రహ్మపుత్ర. ఈ నదుల గురించి విస్తారంగా చదువుకోవాలి. మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాన ప్రభావం చూపుతున్నటువంటి గంగా నదిని బాగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత రెండవది మన ద్వీపకల్ప భారతదేశంలో ప్రవహించే నదులు. రెండవ వర్గీకరణ ఏంటంటే ఇక్కడ ద్వీపకల్ప భారతదేశంలో ప్రవహించే నదులు. ద్వీపకల్ప భారతదేశంలో ప్రవహించే నదులు అన్నప్పుడు మనకు ముఖ్యంగా మన రాష్ట్రంలోకి వస్తున్న నదులే చాలా ప్రధానమైన నదులుగా చెప్పుకోవచ్చు. అందులో మన రాష్ట్రంలో 2 పెద్ద నదులుగా చెప్పబడేటువంటి 1 గోదావరి, 2 కృష్ణా నదులు చాలా చాలా ఇంపార్టెంట్. సో నదీ వ్యవస్థలో మనకి ఏమంటున్నాం, హిమాలయ పర్వత నదులు అనేటువంటిది మొదటి కాన్సెప్ట్ అయితే, రెండవది ద్వీపకల్ప భారతదేశ నదులు అనేటువంటిది ఒకటి, మూడవది అంతర్భూభాగ నదులు అనేటువంటిది ఒకటి. ఇది బేసిక్ ఈ చాప్టర్కు సంబంధించింది. సో ద్వీపకల్ప భారతదేశ నదుల్లో మనకు గోదావరి, కృష్ణ, కావేరి ముఖ్యమైనటువంటి నదులుగా చెప్పుకోవచ్చు. అదే ద్వీపకల్ప భారతదేశంలో పశ్చిమానికి ప్రవహిస్తున్నటువంటి నదుల్లో నర్మదా, తపతి నదులు చాలా ముఖ్యమైనటువంటి నదులు. కొన్ని నదులు ఎందుకు తూర్పుపైకి ప్రవహిస్తున్నాయి, కొన్ని నదులు ఎందుకు పశ్చిమానికి ప్రవహిస్తున్నాయి అనేటువంటిది కూడా పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్గా అడిగేటువంటి అంశం. ఎక్కువగా నర్మదా నది మీద అత్యధికంగా క్వశ్చన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది పడమటి వైపు ప్రవహించడానికి కారణం ఏమిటి? సో ఇకపోతే అంతర్భూభాగ నదులు, మన దేశంలో ఉన్నటువంటి గగ్గర్ నది కావచ్చు, లూని నది కావచ్చు, బాణి లాంటి నదులు కావచ్చు, మనకు అంతర్భూభాగ నదులుగా చెప్తున్నాం. అంటే సముద్రాన్ని చేరకముందే మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇంకిపోయేటువంటి నదులు ఏమంటామంటే అంతర్భూభాగ నదులు అని చెప్తాం. నదులతో ముడిపడి ఉన్నటువంటి అంశం మరొకటి ప్రాజెక్టులు అంటున్నాం. అంటే మన దేశం వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటిని కృత్రిమంగా అందించే పద్ధతులనే మనం ఏమంటామంటే ఇరిగేషన్ అని పిలుస్తున్నాం. మన దేశంలో ఇరిగేషన్, నీటిపారుదల వ్యవస్థ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 చాలా చాలా ఇంపార్టెంట్. 1 కాలువలు అంటాం, 2 బావులు అంటాం, 3 చెరువులు అంటున్నాం. అంటే మన దేశ వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటిని మనం ఎన్ని రకాల రూపంలో అందిస్తున్నామంటే 3 మార్గాలు. 1 కాలువలు, 2 బావులు, 3 చెరువులు. వీటిల్లో మనం బాగా స్టడీ చేయాలి. మన దేశంలో కాలువల శాతం ఎక్కువ ఉందా, బావుల శాతం ఎక్కువ ఉందా, చెరువుల శాతం ఎక్కువ ఉందా? మన రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే ఈ మూడిట్లో దేని ద్వారా ఎక్కువగా ఇస్తున్నాం? బేసిక్గా ఉత్తర భారతదేశంలో కాలువల ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే దక్షిణ భారతదేశానికి వస్తే నాకు చెరువుల ఇంపార్టెన్స్, బావుల ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే దక్షిణ భారతదేశం పీఠభూమి ప్రాంతం కావడం, ఉత్తర భారతదేశం అనేటువంటిది మైదాన ప్రాంతం కావడమే దానికి గల ప్రధాన కారణం. కాలువలు మనకు తవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఏం కట్టాలి? ప్రాజెక్ట్స్ కట్టాలి. సో ఆ ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు? సో మేజర్ ప్రాజెక్ట్స్ అంటాం, మీడియం ప్రాజెక్ట్స్ అంటున్నాం, మైనర్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. సో 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్న భూములకు నీటిని అందిస్తే దాన్ని మేజర్ ప్రాజెక్ట్ అని, 2,000 హెక్టార్ల నుంచి 10,000 హెక్టార్ల లోపు భూములకు నీరు అందిస్తే దాన్ని మీడియం అని, 2,000 హెక్టార్ల లోపు భూములకు నీరు అందిస్తే దాన్ని మైనర్ ప్రాజెక్ట్స్ అని పిలుస్తున్నాం. సో ఆ ప్రాజెక్టులు ఎన్ని రకాలు? అంతర్జాతీయ ప్రాజెక్టులు ఏమున్నాయి, వివాదాస్పద ప్రాజెక్టులు ఏమున్నాయి? సో ప్రాజెక్టుల్లో మీరు చదివేటప్పుడు ఈ 3 అంశాల మీద దృష్టి పెట్టాలి. దీంట్లో ఎస్పెషల్లీ మనకు మన దేశ ప్రధానమంత్రి, తొలి ప్రధాని అయినటువంటి నెహ్రూ బహుళార్థ సాధక ప్రాజెక్టులని ఆధునిక దేవాలయాలతో పోల్చాడు. అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటే ఏంటి? అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి ప్రాజెక్టునే బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటారు. మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా దేని మీద అడుగుతాడంటే బహుళార్థ సాధక ప్రాజెక్టుల మీద అడుగుతాడు. సో అంతర్జాతీయ ప్రాజెక్టులు ఏమున్నాయి అంటే వేరే దేశాలతో మనకు సత్సంబంధాన్ని కలిగి ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఈ అంశాలన్నీ కూడా మీరు 5వ చాప్టర్లో చదవలసి ఉంటుంది. ఇది 5వ చాప్టర్. సో ఈ 5 చాప్టర్లను మనం సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ జాగ్రఫీగా విభజించవచ్చు. నెక్స్ట్ వస్తున్నటువంటి జాగ్రఫీ సోషల్ అండ్ ఎకనమిక్ జాగ్రఫీగాను, మొదటి 5 చాప్టర్లను మనం వచ్చేసి ఫిజికల్ జాగ్రఫీగా చెప్తున్నాం. మనకు అడిగే క్వశ్చన్స్ ఫిజికల్ జాగ్రఫీ నుంచి కొన్ని ఉంటాయి, ఎకనామికల్ జాగ్రఫీ నుంచి కొన్ని ఉంటాయి.
బేసిక్గా నేను చెప్తున్నాను, ఫిజికల్ జాగ్రఫీలో ఉనికి నైసర్గిక స్వరూపాలు అనేటువంటి చాప్టర్స్ చాలా చాలా కీలకం. ఈ రెండింటిని మనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోగలిగితే జాగ్రఫీలో మనం హైయెస్ట్ స్కోర్ సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే 6వ చాప్టర్ మృత్తికలు, వ్యవసాయం, పంటలు. సో మృత్తికనే మనం సాయిల్స్ అని పిలుస్తున్నాం. సో మృత్తికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అని పిలుస్తాం. ఒక మృత్తిక ఏర్పాటులో దాని మాతృక శిల అనేది చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఉన్నటువంటి ఒక సంస్థ, దాన్ని ఏమంటామంటే ఐసిఏఆర్ అంటాం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని పిలుస్తాం. ఐసిఆర్ అనేటువంటి సంస్థ మన దేశంలో ఉన్నటువంటి నేలల లక్షణాల ఆధారంగా మన దేశంలో ఉన్నటువంటి నేలలను 8 రకాలుగా వర్గీకరించింది. వాటిల్లో 8 మనకు చాలా ప్రధానమైన నేలలు, మన వ్యవసాయానికి ఉపయోగపడుతున్నటువంటి నేలలు, ఆర్థికంగా ఉపయోగపడుతున్న నేలలు, పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి నేలలు 4 మాత్రమే. 1 ఒండ్రు నేలలు, అలివియల్ సాయిల్స్ అంటున్నాం. 2 నల్లరేగడి నేలలు, బ్లాక్ సాయిల్స్ అంటున్నాం. 3 ఎర్రరేగడి నేలలు, రెడ్ సాయిల్స్ అంటున్నాం. 4 లేటరైట్ నేలలు, వీటిని జేగురు నేలలు అని కూడా పిలుస్తాం. సో ఈ 4 నేలల మీద మీరు బాగా దృష్టి పెట్టాలి. ఆ లక్షణాలు ఏమిటి, వాటిలో ఏ పంటలు పండుతాయి, వీటిలో లోపించినటువంటి లవణం ఏమిటి, బాగా ఉన్నటువంటి లవణాలు ఏమిటి, ఇవి ఎంత శాతం ఉన్నాయి, ఏ నేలలు ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. మృత్తికల తర్వాత మనకు నెక్స్ట్ వస్తున్నటువంటి అంశం వ్యవసాయం, దాంతోపాటు ముడిపడి ఉన్నటువంటి పంటలు. వ్యవసాయం అనగానే మనకి ఇక్కడ 3 రంగాల కలయికగా తీసుకోవాలి. 1 వ్యవసాయం తీసుకోవాలి, 2వది వచ్చేసి పశుపోషణ తీసుకోవాలి, 3వది వచ్చేసి మత్స్య సంపద తీసుకోవాలి. ఈ 3ంటిని కలిపి మనం వ్యవసాయ రంగంగా చెప్పుకుంటున్నాం. మన దేశంలో వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పశు సంపదకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, మత్స్య సంపదకు సంబంధించిన అంశాలు ఏంటి అనేది మనం చూడాలి. బేసిక్గా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో వ్యవసాయ ఋతువులు ఎన్ని ఉన్నాయి, నథింగ్ బట్ వ్యవసాయ కాలాలు ఎన్ని ఉన్నాయి, వ్యవసాయం చేసే పద్ధతులు ఎన్ని రకాలు, మన దేశంలో పండించేటువంటి పంటలు ఎన్ని రకాలు, ఆహార పంటలు గాను వాణిజ్య పంటలు గాను మనం మళ్ళీ డివైడ్ చేసుకుంటాం. ఆహార పంటల్లో ప్రధానమైన వరి, గోధుమ గురించి విస్తృతంగా చదవడం, వాణిజ్య పంటల్లో ప్రధానమైనటువంటి ప్రత్తి, చెరకు, వీటి గురించి ఎక్కువగా చదవడం చేయాలి. తర్వాత పశు సంపద, ప్రపంచంలోనే అత్యధిక పశు సంపద కలిగిన దేశం భారత్, ప్రపంచ పాల దిగుబడిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం భారత్, వీటి గురించి మీరు ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. మత్స్య సంపద కూడా నేను అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆక్వా రంగం అనేది ప్రపంచంలో మనం కూడా ఇప్పుడు ఒక లీడింగ్లోకి వస్తున్నటువంటి దేశం మత్స్య సంపద. సో ఈ 3ంటి గురించి మీరు చదవగలిగితే ఈ చాప్టర్ని ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్ మనం ఖనిజాలు అంటున్నాం. దీన్ని మినరల్స్ అని కూడా చెప్తారు. ఖనిజం, దాంట్లో ఉన్నటువంటి పేరు గని అంటున్నాం. గనుల నుంచి వెలికి తీస్తాం కాబట్టి దీన్ని ఏమంటామంటే ఖనిజం అని పిలుస్తున్నాం. ఖనిజము, ప్రతి ఖనిజానికి మాతృకను మనం ఏమంటున్నామంటే ధాతువు అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో ఓర్ అని పిలుస్తాం. ఏ ఖనిజం ఏ శిల నుంచి ఉద్భవిస్తుందో ఆ శిలను ఆ ఖనిజానికి మనం ఏమంటామంటే ధాతువు అని పిలుస్తాం. ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం ఇనుము తీసుకున్నాం. ఇనుము తీసుకుంటే హెమటైట్, మ్యాగ్నటైట్ నుంచి వస్తుంది. బొగ్గు తీసుకుంటే ఆంథ్రసైట్ నుంచి వస్తుంది. బంగారం తీసుకుంటే క్వార్టైట్ నుంచి వస్తుంది. వెండి తీసుకుంటే అర్జెంటైట్ నుంచి వస్తుంది. పాదరసం తీసుకుంటే సిన్నబార్ నుంచి వస్తూ ఉంది. కాపర్ తీసుకుంటే క్యూప్రైట్ నుంచి వస్తుంది. ఇవన్నీ వాటి యొక్క ధాతువులు అని పిలుస్తాం. సో ఆ ధాతువుల మీద మనం దృష్టి పెట్టాలి. ఖనిజాలు నేర్చుకునేటప్పుడు మీరు 2 అంశాల మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్, మన దేశంలో దొరికేటువంటి ఖనిజాలు ఎన్ని రకాలు. ఖనిజాలను మనము 4 రూపాలుగా మనం చదువుకోవాలి. లోహ ఖనిజాలు ఏమున్నాయి, అలోహ ఖనిజాలు ఏమున్నాయి, ఇంధన ఖనిజాలు ఏమున్నాయి, అణు ఇంధన ఖనిజాలు ఏమున్నాయి. దానికంటే ముందు మీరు లోహం అంటే ఏంటి, అలోహం అంటే ఏమిటి, మెటల్ అంటున్నాం, నాన్ మెటల్ అంటున్నాం, ఫ్యూయల్స్ అంటున్నాం, అటామిక్ ఫ్యూయల్స్, మినరల్స్ అని పిలుస్తున్నాం. సో వీటి తేడాను మనం మీరు గమనించాలి. లోహ ఖనిజాలను మళ్ళీ 2 రకాలుగా విడదీస్తాం. ఒకటి, ఇనుముతో సంబంధం ఉన్నటువంటి లోహాలు ఏమిటి, ఇనుముతో సంబంధం లేనటువంటి లోహాలు ఏమిటి అనేటువంటిది మనము నేర్చుకోవాలి. సో ఇనుముతో సంబంధం ఉన్న వాటిలో ఇనుము కానీ, మాంగనీస్ కానీ, నికెల్ కానీ, కోబాల్ట్ కానీ, టంగ్స్టన్ కానీ, క్రోమైట్ కానీ వస్తుంది. ఇనుముతో సంబంధం లేని లోహ ఖనిజాల్లో రాగి, సీసం, జింక్, మనకు వెండి, ఇవన్నీ కూడా ఇనుముతో సంబంధం లేనటువంటి ఖనిజాల కిందికి వస్తాయి. అలోహ ఖనిజాల కిందికి మనకు బాక్సైట్ వస్తుంది, వెరైటీస్ వస్తుంది, దాన్ని ముగ్గురాయి అంటాం, ఆస్బెస్టాస్ వస్తుంది, రాతినాలని పిలుస్తాం, వజ్రాలు వస్తాయి, పొటాష్ వస్తుంది,
ఇసుక వస్తుంది, సున్నప్రాయి, ఇవన్నీ కూడా అలోహ ఖనిజాల కింద తీసుకుంటాం. ఇంధన ఖనిజాలు, శక్తినిచ్చేటువంటి వాటిని మనం ఇంధన ఖనిజాలు అంటున్నాం. బొగ్గు వస్తూ ఉంది, ముడి చమురు నుంచి లభించేటువంటి పెట్రోలియం కానీ, సహజ వాయువు కానీ, షేల్ గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా ఇంధన ఖనిజాల కిందకి మనం తీసుకుంటున్నాం. ఇకపోతే అటామిక్ మినరల్ ఫ్యూయల్స్గా చెప్పబడేటువంటి యురేనియం కానీ, థోరియం కానీ, ప్లూటానియం కానీ, జిర్కానియం కానీ, ఎల్మనైట్ అనేటువంటి ఖనిజాలన్నీ కూడా అణు ఇంధన ఖనిజాల కిందకి వస్తాయి. సో ఏవి దేని కిందకి వస్తాయి? అయితే మీరు ఇక్కడ దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఖనిజాలు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మొదటిది ఇనుము, రెండు మాంగనీస్, అట్లే బెరైటీస్, మైకా, ఆస్బెస్టాస్, ఈ ఐదింటి మీద బంగారం, వజ్రాలు, ప్లస్ యురేనియం, ఈ ప్లస్ ఇంధన ఖనిజాలైనటువంటి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, వీటి మీద మీరు ఎక్కువగా పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో చదవగలిగితే ఇక్కడ మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఒక ఖనిజాన్ని చదువుతున్నప్పుడు అది ఏ ప్రాంతంలో లభిస్తుంది, దాని యొక్క ధాతువు ఏంటి, ఆ ఖనిజాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఏ సెక్టార్లో ఉపయోగిస్తారు, ఆ ఖనిజం మన దేశంలో స్వయం సమృద్ధిగా దొరుకుతుందా, లేదంటే దిగుమతి మీద ఆధారపడ్డామా, లేదంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయిలో ఉన్నామనేటువంటిది మనం చదవగలిగితే ఇక్కడ మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్ మనం చూడబోయేటువంటి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అంటున్నాం. బేసిక్గా వ్యవసాయము, ఖనిజాలు చదివిన తర్వాత చదవాల్సినటువంటి చాప్టర్ పరిశ్రమలు. ఎందుకంటే ప్రతి పరిశ్రమకు ఒక రా మెటీరియల్ కావాలి, ముడి పదార్థం కావాలి. పరిశ్రమను బేసిక్గా 3 రకాలుగా వర్గీకరిస్తాం. అంటే పరిశ్రమలో ఉపయోగించేటువంటి ముడి పదార్థం ఆధారంగా పరిశ్రమలు 3 రకాలు అంటున్నాం. ఒకటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్. 2 ఖనిజ ఆధారిత పరిశ్రమలు, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. 3వది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, అంటే అటవీ ఆధారిత పరిశ్రమలు అని చెప్తాం. ఉదాహరణకి ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో మన దేశంలో చాలా ముఖ్యమైనది, 1 వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటారు. 2 పంచదార పరిశ్రమ, షుగర్ ఇండస్ట్రీ అంటున్నాం. అదే ఖనిజాధారిత పరిశ్రమలో ముఖ్యమైనవి 2, 1 ఐరన్ అండ్ స్టీల్, 2 సిమెంట్ ఇండస్ట్రీ. ఈ 4 గురించి మీరు బాగా చదవాలి. అట్లే అటవీ ఆధారిత పరిశ్రమలో మన దేశంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమగా ఏం చెప్పొచ్చు అంటే పేపర్ ఇండస్ట్రీ, కాగిత పరిశ్రమ అని చెప్తున్నాం. సో పరిశ్రమలు చదివేటప్పుడు మీరు ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి? ఒకటి, ఒక పరిశ్రమ ఎక్కడ డెవలప్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ డెవలప్ అయింది, డెవలప్ కావడానికి అక్కడ సహకరించినటువంటి అంశాలు ఏంటి, ఆ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభాన్ని ఏమైనా ఎదుర్కొంటుందా, ఆ పరిశ్రమలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ 5 అంశాల మీద మీరు దృష్టి పెట్టి చదవగలిగితే పరిశ్రమలు అనేటువంటి చాప్టర్ను మీరు చాలా ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. సో కాబట్టి పరిశ్రమలు చదివిన తర్వాత మనం నెక్స్ట్ వస్తున్నటువంటి అంశం రవాణా అనేటువంటి అంశాన్ని తీసుకుంటున్నాం. సో ప్రపంచంలో ఏ దేశంలో అయినా రవాణా, ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది 4 రకాలుగా ఉంటుంది. దాంట్లో మనము మొదటిది రోడ్డు రవాణా అని పిలుస్తాం, 2వది వచ్చేసి రైల్వేస్ అని పిలుస్తాం, 3వది వచ్చేసి జల రవాణా అని పిలుస్తాం, 4వది వచ్చేసి వాయు రవాణా అని పిలుస్తున్నాం, ఎయిర్వేస్ అని పిలుస్తున్నాం. సో రోడ్ల మీద దృష్టి పెట్టేప్పుడు మనకు మేజర్గా పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు ఎన్ని ఉన్నాయి, 1 నేషనల్ హైవే 1 నుంచి నేషనల్ హైవే 9 వరకు ఉన్నటువంటి జాతీయ రహదారులను బాగా మనం మ్యాప్ దగ్గర పెట్టుకుని దాన్ని స్టడీ చేయడం, ఏ జాతీయ రహదారి దేన్ని కలుపుతోంది, అక్కడ మధ్యలో వస్తున్నటువంటి పట్టణాలు ఏమిటి అనేటువంటిది మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటి మొదటి అంశం. ముఖ్యంగా మన రాష్ట్రం గుండా పోతున్నటువంటి జాతీయ రహదారుల మీద అత్యధికంగా దృష్టి పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. 2 రైల్వేస్, భారతదేశ రైల్వే వ్యవస్థకి ప్రపంచ రైల్వే వ్యవస్థలో ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. సో మన దేశంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ 1853లో లార్డ్ డల్హౌసీ కాలంలో స్టార్ట్ అయినటువంటి రైల్వేల పరిశ్రమ ఈరోజు మనము చాలా వేగంగా, చాలా స్పీడ్గా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే ఇప్పుడు 3వ పెద్ద రైల్వే వ్యవస్థగా ఉన్నటువంటి దేశం మన దేశం. సో రైల్వేల మీద మనకు తప్పనిసరిగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటి రైల్వే ఎక్కడ స్టార్ట్ అయిందని, కానీ ముఖ్యంగా దీంట్లో రైల్వే జోన్స్, మన దేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి, ఆ రైల్వే జోన్ యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనేటువంటి అంశాల మీద, కానీ రైల్వేలలో లేటెస్ట్గా వస్తున్నటువంటి అంశాలు, అంటే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. మన దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ ఎప్పటి నుంచో 2 రకాలుగా ఉంది, ఒకటి సాధారణ బడ్జెట్, 2 రైల్వే బడ్జెట్. కానీ ఇటీవల కాలంలో మనం రైల్వే బడ్జెట్ను తీసుకెళ్లి సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం జరిగింది. సో ఆ రైల్వేల యొక్క ఇంపార్టెన్స్ మనం చదవాలి. జల రవాణాలో మనకు రవాణా మీద కంటే కూడా ఎప్పుడు కూడా సీ పోర్ట్స్,
ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవులు ఎన్ని, మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఓడరేవు ఏమిటి, ఈ ఓడరేవుల యొక్క స్పెషలైజేషన్ ఏమున్నాయి, పశ్చిమ తీరంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయి, తూర్పు తీరంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయి, ఒక్కొక్క ఓడరేవు యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ఉదాహరణ గుజరాత్లో కాండ్లా, మహారాష్ట్రలో ముంబై నవసేన, నెక్స్ట్ వన్ కర్ణాటకలో మంగళూరు, కేరళలో కొచ్చి, గోవాలో మర్మగోవా, తమిళనాడులో ఎన్నూరు చెన్నై, ఆంధ్రప్రదేశ్లో విశాఖ, ఒరిస్సాలో పారాదీప్, వెస్ట్ బెంగాల్లో హాల్దియా, కోల్కతా ఓడరేవుల గురించి మనం సమగ్రంగా చదువుకుంటే ఇక్కడ ఈజీగా మార్కులు సాధించవచ్చు. నెక్స్ట్ ఇకపోతే ఎయిర్వేస్. ప్రధానంగా ఎయిర్వేస్లో మనకు అడిగేటువంటి అంశం మన దేశంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటిది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కూడా మనకి ఎక్కువ క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతర్జాతీయ వాయు రవాణా మీద మనం హైయెస్ట్గా ఇంపార్టెన్స్ ఇచ్చి చదవాలి. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్ మనకు వస్తున్నటువంటి చాప్టర్ ఏంటంటే పాపులేషన్ అంటున్నాం, జనాభా. ఇది కాస్త జీకే లాగా ఉంటుంది. జనాభా మీద క్వశ్చన్స్ లేకుండా దాదాపుగా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. అంటే దీని ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవచ్చు. మన దేశం యొక్క బలము బలహీనత రెండు కూడా మన జనాభాని. 134 కోట్లతో మనము 2వ స్థానంలో ఉన్నాం. సో ఈ 134 కోట్ల జనాభా మనకు మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేది జరుగుతోంది. 2011లో జరిగింది. ఇప్పుడు జరగాల్సినటువంటి టైంలో కరోనా విస్తృతితో మనకు జనాభా గణన అనేటువంటిది కూడా పోస్ట్పోన్ కావడం జరిగింది. సో జనాభా గణనను గణించేటప్పుడు ఏ అంశాలు చూస్తాం, పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలు ఇంపార్టెంట్, అసలు జనాభా గణనను ఎందుకు చేపడతారు, జనాభా గణనలో తీసుకునేటువంటి అంశాలు ఏమిటి, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏమున్నాయి, వీటి మీద మనం దృష్టి పెట్టాలి. జనాభాలో ముఖ్యంగా మనం ఏం చూస్తాం, జనాభా చూస్తాం, పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్య చూస్తున్నారు. అంటే పురుషుల స్త్రీల నిష్పత్తి ఎలా ఉంది, లింగ నిష్పత్తి ఎలా ఉంది, అంటే పురుషులకి స్త్రీలు సమానంగా ఉన్నారా, తగ్గుతున్నారా, ఏ రాష్ట్రాల్లో తగ్గుతున్నారో, తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటి, స్త్రీ పురుష సమానత్వం అనేది మన దేశంలో జరుగుతోందా లేదా, ఎందుకు స్త్రీ పట్ల వివక్షత అనేటువంటిది ఎక్కువగా ఉంది, ఈ అంశాలన్నీ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. అట్లే మన దేశం యొక్క జనసాంద్రత, పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది చాలా ఎక్కువ. బేసిక్గా ఆ పాపులేషన్ డెన్సిటీ పెరుగుతోందా లేదా, సిటీస్లో టౌన్లలో ఎందుకు పెరుగుతోంది, పల్లెల్లో ఎందుకు తగ్గుతోంది, జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసిస్తున్న సగటు జనాభాని జనసాంద్రత అంటాం. దక్షిణాది రాష్ట్రాల్లో జనసాంద్రత హైయెస్ట్ ఉందా, లోయెస్ట్ ఉందా, ఈశాన్య రాష్ట్రంలో తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి, ఈ అంశాలన్నీ మనం స్టడీ చేయాలి. అట్లే అక్షరాస్యత, 7 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల్లో మనకు అక్షరాస్యునిగా పరిగణించేటప్పుడు మన దేశంలో 7 సంవత్సరాలు దాటిన వ్యక్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పురుషులలో ఎలా ఉంది, స్త్రీలలో ఎలా ఉంది, ఎంత శాతం తేడా ఉంది, అక్షరాస్యత ఇంకా తక్కువగా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి, అక్షరాస్యత అమలు కోసం మన దేశ ప్రభుత్వాలు ఏ చర్యలు చేపడుతున్నాయనేటువంటి అంశాలన్నీ ఇక్కడ చూస్తాం. అట్లే మనము అక్షరాస్యతతో పాటు పట్టణ గ్రామీణ జనాభా, ముఖ్యంగా మన దేశంలో ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం పట్టణ జనాభా. పట్టణాలు పెరగడం లేదు మన దేశంలో, సమస్య నగరాలు పెరుగుతున్నాయి, నగర జనాభా పెరుగుతుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలను మన దేశం నేడు ఎదుర్కొంటుంది. సో కాబట్టి ఆ నగర జనాభా పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు, నగర ప్రాంతాలకు ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నారు, వలసల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో కూడా ఈరోజు మేజర్గా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సినటువంటి అంశం వలసలే అయింది. సో కాబట్టి వలసల గురించి ఇక్కడ చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇలాంటి అంశాలన్నీ మనం జనాభా అంటే 2021 మనం పరీక్ష రాసే టయానికి జనాభా గణన సేకరించి ఉండవచ్చు. ఇక్కడ జనాభా చాప్టర్లో ఒక హైలైట్ ఏమిటంటే మనం ఒక్కసారి నేర్చుకుంటే రాబోయే 10 సంవత్సరాల్లో కూడా ఈ సెన్సస్ మీద ఆధారపడి మన పరీక్షలు ఆధారపడి ఉంటాయి. సో ఒక్కసారి ఇది నేర్చుకుంటే 10 సంవత్సరాల వరకు మళ్ళీ నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కానీ జనాభా మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఇది జనాభా చాప్టర్ నేర్చుకోవడంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్. ఇకపోతే లాస్ట్ అంశం శక్తి వనరులు. ఈ శక్తి వనరులు నేర్చుకోవడానికి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్. మన దేశంలో ఉన్నటువంటి శక్తి వనరులను మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి సాంప్రదాయ అంటాం, 2 సాంప్రదాయేతర అంటాం. కన్వెన్షనల్ అంటున్నాం, నాన్ కన్వెన్షనల్ అని పిలుస్తున్నాం. సాంప్రదాయేతరను మళ్ళీ 2 రకాలుగా చేస్తాం. పునరుద్ధరించగల అంటున్నాం, రెనవబుల్ అంటున్నాం. రెండవది వచ్చేసి మనకు నవీన శక్తి వనరులు, న్యూ ఎనర్జీ రిసోర్సెస్ అని పిలుస్తున్నాం. ఇక్కడ సాంప్రదాయము సాంప్రదాయేతరము అంటే
అనాది కాలం నుంచి మనం వాడుతున్నటువంటి శక్తి కోసం వినియోగిస్తున్న వనరులని మనం ఏమంటున్నామంటే సాంప్రదాయ శక్తి వనరులు. ఉదాహరణకి మనకు థర్మల్ విద్యుత్ శక్తి కావచ్చు, జల విద్యుత్ శక్తి కావచ్చు, అణు విద్యుత్ శక్తి కావచ్చు, సహజవాయు విద్యుత్ శక్తి కావచ్చు, ఇవన్నీ సాంప్రదాయ వనరుల కిందికి వస్తాయి. సాంప్రదాయ వనరులకు భిన్నంగా ఇటీవల కాలంలో డెవలప్ అయినటువంటి వనరులని మనం ఏమంటున్నామంటే సాంప్రదాయేతర అంటున్నాం. సాంప్రదాయేతరలో మళ్ళీ రెండు భాగాలు చేస్తున్నాను నేను, పునరుద్ధరించగల, నవీన. పునరుద్ధరించగల శక్తి వనరులు మనకు తెలిసిందే సౌరశక్తి కానీ, జలశక్తి కానీ, జీవశక్తి కానీ, బయో ఎనర్జీ అంటున్నాం, సోలార్ ఎనర్జీ అంటున్నాం, విండ్ ఎనర్జీ, ఇవన్నీ పునరుద్ధరించగల శక్తి వనరులకు వస్తున్నాయి. నవీన శక్తి వనరులు కూడా పునరుద్ధరించగల వనరులే. అయితే ఇటీవల కాలంలో వీటి ఇంపార్టెన్స్ పెరుగుతోంది కాబట్టి ముఖ్యంగా జియోథర్మల్ ఎనర్జీ, భూతాప శక్తి అంటాం, ఓటీఈసీ అంటాం, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని పిలుస్తున్నాం. మూడోది వచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్గా పిలుస్తున్నాం. ఇవన్నీ ఎక్కడికి వస్తాయంటే మనకు నవీన శక్తి వనరుల కిందికి వస్తాయి. సో ఈ వర్గీకరణ ఆధారంగా మన దేశంలో శక్తి డిమాండ్ ఎలా పెరుగుతోంది, ఆ శక్తి డిమాండ్కు తగినట్టు సాంప్రదాయేతర శక్తి వనరులు అందుబాటులో ఉన్నాయా, ప్రస్తుతం మన దేశం సాంప్రదాయ వనరులను పక్కన పెట్టి సాంప్రదాయేతర వనరులకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తోంది అంటే పర్యావరణ దృష్ట్యా, పర్యావరణ కాలుష్యం దృష్ట్యా సాంప్రదాయ శక్తి వనరులను తగ్గించాల్సిన ఆవశ్యకత ప్రపంచమంతా ఏర్పడింది. మన దేశం కూడా ప్రస్తుతం సాంప్రదాయ శక్తి వనరులకు భిన్నంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల వైపుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఆ సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో పునరుద్ధరించగల ఏమున్నాయి, నవీన శక్తి వనరులు ఏమున్నాయి అనేటువంటి కోణంలో మీరు చదవగలిగితే జాగ్రఫీలో హైయెస్ట్ స్కోర్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది జాగ్రఫీ మీద ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే. దీన్ని డెప్త్గా చదవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ అకాడమిక్ పుస్తకాల నుంచి వెళ్ళిన తర్వాత ఒక మంచి స్టాండర్డ్ బుక్ తీసుకొని ఈ సిలబస్ని ఈ విధంగా చదవగలిగితే మీరు మంచి స్కోరు సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.